ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తానని హామీ ఇవ్వడం జరిగిందని బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ తెలిపారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటు జాబ్ క్యాలెండర్ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ సోమవారం పోస్టు కార్డులతో తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టా శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి తక్షణమే ఇవ్వాలని, అలాగే ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి పట్టణ అధ్యక్షుడు అంబటి ప్రణీత్, కందుల సంపత్, రాంబాబు, పాకసాయి, వెంకన్న, రాజు తదితరులు పాల్గొన్నారు. మోసపూరితమైన గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ఇప్పటికీ సంవత్సరం దాటిపోయింది. అయినా కానీ వారిచ్చిన గ్యారంటీల్లో భాగంగా మరి ఉద్యమకారులకు 250 గజాల అడుగుల భూమిని మరి ఏదైతే ఇస్తామన్నారో ఆ హామీ ఇప్పటి వరకు నెరవేర్చకపోగా ఇస్తామంటూ ఉద్యమకారులను మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తున్న రేవంత్ ప్రభుత్వం తక్షణమే ఈ రాష్ట్రంలో ఉన్న ఉద్యమకారులను గుర్తించి మరి వారందరికీ ఇట్లా 250 గజాల స్థలాన్ని కేటాయించాలని, అదేవిధంగా మరి మీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇట్లా వెంటనే కేటాయించాలని, మరి పొంకనాల పోషయ్య మరి నువ్వు మాటలు చెప్పడం కాదు, మరి ఇక్కడ విద్యార్థులకు కానీ నిరుద్యోగులకు కానీ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చి నీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలి. మరి ఈ ఒక దొంగ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టు ఉంది. ఎందుకంటే మరి దొంగ హామీలు ఇచ్చి దొంగతనంగా మరి అధికారంలోకి వచ్చిన నువ్వు ఇప్పటికిట్లా అవే దొంగ బుద్ధులతోటి కాలం వెల్లదీస్తున్నావు తప్పితే ప్రజల సమస్యల పట్ల కానీ, విద్యార్థుల సమస్యల పట్ల కానీ, నిరుద్యోగుల సమస్యల పట్ల కానీ నువ్వేమాత్రం చిత్తశుద్ధి చూపుతలేవు. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలం ఏదైతే విద్యారంగానికి మరియు రైతులకు ఏదైతే హామీలు ఇచ్చిందో, అటు రైతు బంధు కానీ, నిరుద్యోగ భృతి కానీ, విద్యార్థులకు జాబ్ క్యాలెండర్ 2 లక్షలు ఇస్తామని చెప్పారు. ఇప్పటి వరకు దాని మాట లేదు, దాని పొంకన లేదు. ఈ రేవంత్ సర్కార్కి నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రాబోయే ఏదైతే జూన్ నెలలో మీరు అన్నారు ఉద్యమకారులకు 250 గజాల స్థలాన్ని ఇస్తామని చెప్పారు. మరి ఇప్పటివరకు ఎందుకు ఇవ్వలేరని నేను అడుగుతా ఉన్నాను. వెంటనే ఉద్యమకారులకు న్యాయమైన స్థలాన్ని ఇవ్వాల్సిందిగా నేను కోరుతా ఉన్నాను. మరియు అదేవిధంగా బీఆర్ఎస్విగా మేము ఒకటే అడుగుతా ఉన్నాము, గురుకులాల్లో పురుగులన్నం పెట్టి విద్యార్థులను నాణ్యమైన విద్యకి దూరం చేస్తూ ఉన్నారు. మరి కొన్ని రోజుల్లో 10th పరీక్షలు ఉన్నాయి. విద్యార్థులకు నాణ్యమైన విద్య పెట్టకపోతే ఎట్లా చదువుతారని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను.